నమస్కారం ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం. బీకే చైతన్య ఆదికేశవులు. తాత్విక బాల వికాస్ నేటితో ముగింపు. తాత్విక పుష్పాలను వికసింపచేస్తున్నామని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా. నా సొమ్ము ఇప్పించండి, ఎల్ఐసి అధికారుల మోసాలు అరికట్టాలి. ప్రజల ఆస్తులను దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చింది జగన్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొండబాబు వెల్లడి. రైతులను ఆదుకునేది వైసీపీనే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం. చెర్ల. జనసేన పార్టీ అధినేత పిఠాపురం జనసేన అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ 1,20,000 మెజార్టీతో గెలుపొందుతారని బీకే చైతన్య ఆదికేశవులు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామం శివారు కోనపప్పపేటలో జనసేన ప్రచారంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేస్తానని, మత్స్యకారులకు అండగా ఉంటారని, బీచ్ రోడ్ రక్షణకు చర్యలు తీసుకుంటామని, బీమా 10 లక్షలు వచ్చేలా కృషి చేస్తానని, అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు కంబాల దాసుబాబు, పల్లెటి బాపనదొర, పొన్నడ మాజీ సర్పంచ్ శీలం రాజామణి, జనసేన పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమ్మకంలో ఉన్నారు, ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటున్నారు. చేసింది చాలా బ్యాడ్, రాంగ్. ప్రతి ఒక్కరిని నమ్మించి మోసం చేసి ఒక్క ఓటు అని చెప్పి గెలిచారు. అదే ఒక ఓటు ఈసారి ప్రజలు పవన్ కళ్యాణ్ వేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. మీరు తప్పకుండా సూట్ కేసు ప్యాక్ చేసుకొని మీరు మీ ఇంటికి ఏదో ప్యాలెస్ పెట్టుకున్నారు కదా, ఆ ప్యాలెస్కి ప్రిపేర్ అయిపోండి మీరు. థ్యాంక్ యూ. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కోనపాపేటలో మత్స్యకార గ్రామాలన్నింటిలో కూడా తిరిగి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. 2 ఓట్లు ఎంపీ, ఎమ్మెల్యే మరియు గ్లాస్ కేమని అడగడం. వాళ్ళందరూ కూడా మేము ఆల్రెడీ గ్లాస్ కేయడానికి ఫిక్స్ అయ్యామండి, దాంతోపాటు మా రిలేటివ్స్ అందరికీ కూడా చెప్పి మేము గ్లాస్ కేయమని చెప్తున్నాం. ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి గారిని కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వారి మాటల్లో వింటే మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మా మత్స్యకారుల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడండి పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్కి మా అభిమానం చూపించే అవకాశం మాకు పిఠాపురంలో పోటీ చేయడం ద్వారా వచ్చిందని వారు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు దాదాపు 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలిపించడానికి మత్స్యకార గ్రామాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా గుర్తించాలి, కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా అన్నీ కలుపుకుంటా, కుల మతాలను కలుపుకుంటా, రాజకీయంగా ఉపయోగించుకుంటా వాళ్ళ ఉన్నతి కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీదకి గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కంబాల దాస్ గారు రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు, అదే పల్లెటి బాపనదొర గారు మరియు ముఖ్యమైన జన సైనికులు వీరందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. జీవన్ అభయ పథకం కింద పెద్దపురం ఎల్ఐసి కార్యాలయంలో జమ చేసిన సొమ్మును ఉపసంహరణ పెట్టుకోగా సుమారు 1.50 లక్షల సొమ్మును అధికారులు కాజేసి అన్యాయం చేశారని, ఆ సొమ్మును తనకు ఇప్పించే ఏర్పాటు చేయాలని సామర్లకోటకు చెందిన శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ యజమాని ఎస్కే జిలాని కోరారు. బుధవారం స్థానిక మెహర్ కాంప్లెక్స్ లోని ఆయన షాప్లో మీడియా సమావేశంలో పెద్దాపురం ఎల్ఐసి కార్యాలయం అధికారుల ద్వారా మోసపోయిన అంశాలను వివరించారు. పెన్షన్ల పథకం క్రింద 189 పాలసీగా జీవన అభయ పాలసీ నెంబర్ 8086377004ను 2016 సంవత్సరంలో పెద్దాపురం ఎల్ఐసి బ్రాంచ్లో కట్టినట్లు చెప్పారు. తన పేరిట 10 లక్షలు, తన భార్య పేరుతో మరో 10 లక్షలు చెల్లించగా
దాని వడ్డీని డిసెంబర్ 1వ తేదీన 1.50 లక్షల వరకు అధికారులు చెల్లిస్తూ వచ్చారన్నారు. ఇలా ఉండగా తన వ్యాపార అవసరాల దృష్ట్యా నేను నా భార్య కార్యాలయానికి వెళ్లి మా పాలసీని సరెండర్ చేసి నగదు ఉపసంహరణ చేసుకుంటామని కార్యాలయం ఏవో సుబ్రహ్మణ్యంను సంప్రదించగా ఆయన కొన్ని ఫారాలు ఇచ్చి వాటిని పూర్తి చేసి ఇవ్వమని చెప్పగా తాము అలా చేశామన్నారు. అయితే నగదు విత్డ్రాలో కేవలం తాము డిపాజిట్ చేసే సొమ్ము ఇచ్చారు తప్ప తమకు రావాల్సిన సుమారు 1.50 లక్షల వడ్డీ సొమ్ము రాలేదన్నారు. దానితో ఏవో సుబ్రహ్మణ్యంను కలవగా వడ్డీ సొమ్ముకు మరలా తాము నుంచి లెటర్ తీసుకుని వారం తర్వాత రమ్మని చెప్పారన్నారు. తదుపరి వెళితే సర్వర్ ఇబ్బందులున్నాయని మరలా వారం రోజుల్లో రమ్మని చెప్పారన్నారు. ఇలా 3 నెలలు తిప్పుకొని ఈ సమస్య ఇక్కడ పరిష్కారం కాదని చెబుతూ వారంపూడిలో ఉన్న ప్రధాన కార్యాలయానికి వెళ్లమని చెప్పి ఒక లెటర్ ఇవ్వగా అక్కడికి వెళ్లి మేనేజర్ను కలిశామన్నారు. అయితే సమస్య ఇక్కడ లేదని పెద్దాపురం బ్రాంచ్లోనే మీ సొమ్ము అవకతవకలు జరిగినట్లు చెబుతూ అక్కడే తేల్చుకోమని పంపించారన్నారు. మరలా పెద్దాపురం బ్రాంచ్కి వెళ్లి అధికారి సుబ్రహ్మణ్యంను కలవగా మీరు అన్ని పత్రాలపైన సంతకాలు చేశారు, మీకు ఎలాంటి సొమ్ము రాదని చెప్పి దాటేస్తున్నారని బాధితులు జిలాని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన సొమ్ము కోసం 5 నెలలు తిరుగుతున్నా న్యాయం జరగనందున పత్రికాముఖంగా గోడు వెళ్లబుచ్చున్నట్లు ఆయన తెలిపారు. పాలసీ పట్ల ఎంతో కొంత అవగాహన ఉన్న తనకే ఇలాంటి మోసం జరిగితే ఏమీ తెలియని అమాయక ప్రజల విషయంలో మరిన్ని ఇలాంటి మోసాలు చేస్తున్నారో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇకనైనా తమకు రావాల్సిన సొమ్మును ఎల్ఐసి అధికారులు చెల్లించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా బాధితులు జిల్లాని కోరుతున్నారు. ఎల్ఐసి ఆఫీస్ చుట్టూ తిరగా మళ్ళీ ఏమన్నారంటే 10 రోజులు ఆగండి, నేను పైకి డివిజనల్ ఆఫీస్కి నేను లెటర్ పెట్టాను, వాళ్ళు పంపించేస్తారు, ఒక వారం రోజులు ఆగమంటే మళ్ళీ ఇంకో వారం ఆగాను. ఆ తర్వాత నుంచి వాళ్ళు రూట్ మార్చేశారండి. రూట్ మార్చేసి ఇది ఇక్కడ అవదండి ఈ పని, రాజమండ్రి వెళ్ళాలి, మీరు రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో ఉంది ఎల్ఐసి ఆఫీసు, డివిజనల్ ఆఫీసు, అక్కడికి వెళ్ళాలండి, మేము ఒక లెటర్ ఒకటి రాసిస్తాము, ఆ లెటర్ పట్టుకుని మీరు తిరగండి సిఎంఆర్ తిరగంటే సరే అని చెప్పేసి నేను తిరగడం జరిగింది. అలాగా అక్కడికి ఒక 3 నెలలు తిరిగానండి. వాళ్ళు ఏమన్నారంటే ఆయన ఇక్కడైతే ఆ పని అవ్వదు, వాళ్ళు తప్పు చేశారు, ఏఓ గారు తప్పు చేశాడు, సుబ్రహ్మణ్యం అన్న అతని వ్యక్తి ఎల్ఐసి బ్రాంచ్ పెద్దాపురం, ఆయన మిమ్మల్ని తప్పుదోవ పట్టించాడు, ఇది మిస్యూజ్ చేసాడు ఆయన అని చెప్పేసి ఆయన ఏమన్నారంటే ఇది ఇక్కడ జరిగే పని కాదు, ఇది అక్కడే జరుగుద్దండి, మీరు వెళ్ళి వాళ్ళని గట్టిగా అడగండి అంటే నేను ఒక ఎల్ఐసి బాధ్యతగా అడగడం జరిగింది సార్. 2-3 సార్లు తిరగగా ఆయన బ్రాంచ్ మేనేజరు కమిట్ అయ్యి ఒక లెటర్ రాయించారు నాతోటి, కమిట్మెంట్ లెటర్, అది కూడా నా దగ్గర ఉంది. ఆ లెటర్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే దాఖలాలు చేయకుండా నన్ను కాలయాపన చేసి తిప్పించారు. 4 నెలలు అయిందండి. నాకు ఇంట్రెస్ట్ లాసు, నాకు 1,50,000 ఇస్తారా లేదా అంటే మేము ఇవ్వం, మీరు ఆల్రెడీ దీన్ని సంతకంలో పెట్టేసి ఇచ్చేశారు అని చెప్పేసి నన్ను తప్పుదోవ మళ్ళీ పట్టిస్తున్నారండి. నేను ఈ మీడియా ద్వారా కోరేది ఒకటే, నాలాంటి వాడినే ఇలా మోసం చేసి, అంటే అది వాళ్ళకి లబ్ధి కోరుతుందో లేదో నాకు తెలీదు, తప్పు అయితే వాళ్ళ ద్వారానే జరిగింది, ఇది అక్షరాల 100% నిజం. దాని మీద నేను లెటర్ కూడా రాసిచ్చాను, వాళ్ళు కూడా స్పందించారు, స్టాంప్ కూడా వేసి ఇచ్చారు బ్యాంక్ మేనేజర్ గారు, మేము దీని మీద తగిన చర్యలు తీసుకుని మీ డబ్బు మీకు వాపసు వచ్చేలా చేస్తామన్నారు. ఇప్పటికి 5 నెలల 15 రోజులు అయింది, కానీ ఇప్పటికి వచ్చి నాకు నయా పైసా రాలేదు. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ, తర్వాత సంబంధిత పై అధికారులకు కూడా నేను విన్నవించుకుంటున్నాను, నాకులాగా ఏ బాధితుడు అన్యాయం అయిపోకూడదు, అలాగే సేమ్ టైం నా అమౌంట్ నాకు వచ్చేలాగా పై అధికారులు ఎల్ఐసి డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్పందించి నాకు న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ కోరుకుంటున్నాను. తాత్విక బాల వికాస ద్వారా ఆధునిక యాంత్రిక సమాజంలో తాత్విక పుష్పాలుగా వికసింపచేస్తున్నామని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమురాలి స్వామి వారు స్నాతకోత్సవ సందర్భంగా ప్రసంగం చేశారు. తాత్విక బాల వికాస్ స్నాతకోత్సవ సభకు పీఠాధిపతి డాక్టర్ ఉమురాలి స్వామి వారు అధ్యక్షత వహించి ప్రసంగించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమురాలి స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ఆవిష్కరించారు. తాత్విక బాల వికాస్ దృశ్య గీతం సభికులను అలరింపచేసినది. పీఠాధిపతి డాక్టర్ ఉమురాలి స్వామి తత్వ సౌరభం శిక్షణ ఆడియో బుక్ను ఆవిష్కరించారు. 2వ తారీఖున 126 మంది విద్యార్థులతో ప్రారంభమైన తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ శిబిరం 7 రోజుల పాటు నిర్విఘ్నంగా నిర్వహించబడి 8వ తారీఖున బుధవారంతో ముగిసినది. భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని కావున మానవ కళ్యాణానికి తాత్విక బాల వికాసం ద్వారా బాల తాత్వికులు తాత్విక శాస్త్రవేత్తలుగా పరిణామం చెంది చిన్నతనం నుండి సమాజంలో చక్కని మార్పు రావడానికి మూల స్తంభాలుగా, అంటే అంబాసిడర్లుగా మారి మరొక 4 సంవత్సరాలు మరొక 10 మంది విద్యార్థులను తాత్విక బాల వికాస జ్ఞానం ద్వారా గ్రహించేలా సేవలు అందించి తాత్విక పుష్పాలను వికసింపచేయాలని ఉమురాలి స్వామి వారు పిలుపునిచ్చారు.
2020లో ప్రారంభించిన తాత్విక బాల వికాస్ ఈ రోజు 2024 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 4 సంవత్సరాలు శిక్షణ పూర్తి చేసుకున్న 63 మంది నిష్ఠాతులైన బాలబాలికలు వారి తల్లిదండ్రుల సమక్షంలో పీఠాధిపతి డాక్టర్ రూపరాలిష్ట స్వామి వారు బ్యాచిలర్ ఆఫ్ ఫిలాసఫీ యోగ్యతా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 4 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్న శ్రీమతి పార్వతీదేవి, ఎం సత్యనారాయణ, త్రిపుల్ వి సత్యనారాయణ, మాణిక్యాంబ, ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు మరియు ప్రధాన సమన్వయకర్త ఏవివి సత్యనారాయణ, శ్రీమతి ఇందిరాదేవి దంపతులను స్వామి సత్కరించారు. స్వామి వారిని తాత్విక బాల వికాస బృందం సాల్వా కప్పి తలపాగా ధరింపచేసి ఘనంగా సత్కరించి స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందారు. పిల్లలు అడిగిన పలు ప్రశ్నలకు స్వామి ఓర్పు సహనంతో సమాధానం చెప్పి వారిని ప్రోత్సహించారు. ఏవివి సత్యనారాయణ బాల తాత్వికులచే ప్రమాణం చేయించారు. గీతావతాని, ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు యాంకరింగ్ చేశారు. ప్రధాన సభలో ప్రార్థనతో సభ ప్రారంభమై ఎన్టీవీ ప్రసాద్ వర్మ వందన సమర్పణలతో సభ ముగిసినది. ప్రార్థనతో సభ ప్రారంభమై ఎన్టీవీ ప్రసాద్ వర్మ వందన సమర్పణలతో సభ ముగిసినది. వికసిస్తాయి. మన భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. మన భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. అటువంటి ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్నటువంటి భారతదేశంలో మనం తాత్వికుల్ని తయారు చేయాలి. విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానపరంగా ఎంత పురోగతి సాధించినప్పటికీ మనకు తాత్విక విజ్ఞానం లేకపోయినట్లయితే అది మానవ కళ్యాణానికి ఉపయోగపడదు. కనుక మానవ కళ్యాణానికి తాత్విక విజ్ఞానం ఉపయోగపడి ఒక సన్మానమైనటువంటి సన్మార్గంలో చక్కని మార్గదర్శకమైనటువంటి మానవత్వపు విలువలు సమాజంలో పరిడివిల్లాలి అన్నట్లయితే తాత్విక శాస్త్రవేత్తలు ఎంతో అవసరము. ఆ విధంగా ఈ తాత్విక శాస్త్రవేత్తలను తయారు చేసేటువంటి సంస్థ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఆ విధంగా ఈ శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక తత్వానికి తోడైనట్లయితే మానవ జీవన సమాజంలో ఎన్నో చక్కని మార్పులు, అభివృద్ధి, సామాజిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఫిలాసఫీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అనేటువంటి ఒక ఆర్యోక్తి ఉంది. అంచేత శాస్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మిక తత్వం తోడైనప్పుడు అది సమాజంలో ఎన్నో ఉన్నతమైనటువంటి విలువలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అది దృష్టిలో పెట్టుకొని బాల్య దశ నుండే పిల్లలకు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా తాత్వికులుగా మార్చి తాత్విక బాల వికాస్ పుష్పాలు 4 సంవత్సరాలు ఫిలాసఫీ బ్యాచిలర్ ఆఫ్ ఫిలాసఫీగా వారు ఒక చక్కని తాత్విక విజ్ఞానాన్ని పొంది సమాజానికి అందించి సమాజంలో ఒక చక్కని మార్పు, భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా వారు తీర్చిదిద్ది వారు సమాజంలో ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరి వారి యొక్క భవిష్యత్తును, సామాజిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ తాత్విక బాల వికాస్ శాస్త్రవేత్తలు ఎంతో పురోగతిని సాధిస్తారని ఆశిస్తూ సర్వే. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పట్టపులపైండ గ్రూప్ విద్యా సంస్థలోని ఇంజనీరింగ్ కళాశాలలో వ్యక్తిగత వికాసము నేటి విద్యా విధానంలో సవాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కాకినాడ జేఎన్టీయూకే డైరెక్టర్ కేవీఎన్జీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రణాళికబద్ధంగా విషయం అవగాహనతో చదివితే అదే విద్యార్థుల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి దోహదపడుతుందని వారు తెలిపారు. నేటి విద్యార్థులు ఏదో ఒక అంశంలో మాత్రమే నిపుణత కలిగి ఉంటే వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయని, కానీ అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా తక్కువ వ్యవధిలో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. ప్రపంచంలోనూ అమెరికా, యూకే, యూరోపియన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ మొదలైన దేశాలలో లక్షలాది మంది భారతీయ యువకులు వివిధ రంగాలలో శాసించే స్థితిలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రవికుమార్, ప్రిన్సిపల్ సూర్యప్రకాష్, వంశీ, డిడి రవీందర్ రెడ్డి, డిఎన్ వీరభద్రరావు, సెక్రటరీ సత్యశ్రీరామ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇట్ ఈస్ కొన్ని వందల పేపర్లు కరెక్ట్ చేసే ప్రాసెస్ లో దీనికి కంటిన్యూయేషన్ గా ఇందులో రాసింది ఆన్సర్ మాత్రమే, అది క్వశ్చన్ కాదు, అది క్వశ్చన్ గా పరిగణించబడదు. అది సెపరేట్ గా మేము దిద్దాలి అంటే 3Bకి మేము మార్కులు వేయాలి అంటే బి ఎక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి. 3B అని మళ్ళీ పెద్ద అక్షరాలు. ఇది క్వశ్చన్ నెంబర్ రాయడానికి, ఇది ఆన్సర్ రాయడానికి. ఇది నువ్వేం చెప్తావు పిచ్చివాళ్ళగా, ఆన్సర్తో పాటు బి అని రాసేస్తున్నావు. నీకు మార్కులు వస్తాయా? రావా? రావు. 0 మార్కులు వస్తాయి.
ఇవాళ 50% స్టూడెంట్స్, 50% మంది స్టూడెంట్లు ఫెయిల్ అయిపోవడానికి ఒక కారణం ఆన్సర్ లో పార్ట్ కింద రాసేస్తాడు అనమాట. నువ్వు ఛాలెంజ్ వాల్యుయేషన్కి వచ్చినా మాకు తెలిసింది ఇది 3B అని, మేము దిద్దడానికి లేదు, విల్ గివ్ 0 మార్క్స్ అని. గాట్ ది పాయింట్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎక్కువ చాలా మంది ఫెయిల్ అయిపోతారు. మూర్ఖత్వం. వీటినే ఆ స్మార్ట్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అంటారు. సబ్జెక్టెడ్ ఉంటే సరిపోదు, చిన్న చిన్న విషయాలు తెలియాలి. రైతుల పంటలకు ఇన్సూరెన్స్ పెట్టి పంట నష్టపోతే అదే సంవత్సరంలో నష్టపరిహారం అందేలా చూసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. మంగళవారం సంభవించిన ఈదురుగాలులతో కూడిన వర్షం వలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలం, అంకంపాలెం, నార్కేటిమిల్లి, రావులపాలెం మండలం, కోమరాజులంక గ్రామాలలో దెబ్బతిన్న అరటి పంటలను చెర్ల జగ్గిరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి నియోజకవర్గంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా బాధ్యత తీసుకుంటానని, ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వలన సంక్షేమ పథకాలు అందించడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే రైతులకు నష్టపరిహారం అందిస్తామని వారు తెలియజేశారు. రైతుల వెంట వైసీపీ ఉంటుందని వారు తెలిపారు. గాలికి రైతాంగం అంతా కూడా విపరీతంగా నష్టపోయారు. ముఖ్యంగా ఎవరైతే మరి అరటి ప్రధానంగా వేస్తున్న రైతు సోదరులు ఉన్నారో, సుమారు కొత్తపేట నియోజకవర్గంలో 7,000 ఎకరాలు ఉంటే అందులో సగానికి పైగా ఇవాళ నష్టం వాటిల్లిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే సుమారు ఎకరానికి వచ్చి 2 లక్షల పెట్టుబడి పెడితే నిన్న వచ్చేటువంటి ఈదురుగాలికి మొత్తం పంట అంతా కూడా నేలమట్టం అయినటువంటి పరిస్థితి ఇవాళ ఈ యొక్క గ్రామంలో కనిపిస్తోంది. కేవలం ఈ యొక్క అరటే కాదు, ఏదైతే వరిధాన్యం కూడా ఈసారి పంటలు చక్కగా పండాయి, రైతులంతా కష్టపడి పనిచేశారు, పాపం బాగా పంటలు పండాయి, ఎకరానికి 50 బస్తాలు వచ్చాయనేటువంటి ఆనందంలో మరి రైతంతా కూడా ఉన్నారు. అటువంటి తరుణంలోనే నోటికి అందినటువంటి పంట ఈరోజు నేలమట్టం అయిపోయి నీళ్లపాలైపోయిన విధంగా, మరి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అయితే అసలు బస్తా తీసుకునే పరిస్థితి లేకుండా మొత్తం తడిచిపోయిన పరిస్థితి కనపడుతోంది. అలాగే కంద కానీ ఉన్నటువంటి పసుపు కానీ మరి పూర్తిగా తల ఇరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏదైతే మరి ఉన్నటువంటి దొండపాదులు కూడా పందిరులతో సహా వేసుకున్న పెట్టుబడి అంతా నేలమట్టం అయిపోయే పరిస్థితి ఇవాళ కనపడుతూ ఉంది. మరి ఈ యొక్క పరిస్థితుల్ని చూసి వెంటనే ఉన్నటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఏ యొక్క కాలంలో పంట నష్టపోతున్నారో మళ్ళీ అదే సీజన్లో వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ముందు అధికారులు ఇమీడియట్గా ఎన్యూమరేట్ చేయాలి, రైతులు ఇబ్బందులు ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నా. అలాగే గతంలో కొత్తపేట నియోజకవర్గం గతంలో మన అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇలాగే నష్టం ఏర్పడినప్పుడు 11 కోట్ల రూపాయలు వస్తే అందులో 6 కోట్ల రూపాయలు మరి ఎకరానికి 10,000 చొప్పున రైతులకి మరి జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి 10,000 రూపాయలు అప్పుల్లో ఇప్పించగలిగాం. మళ్ళీ అదే రకంగా మళ్ళీ ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ నష్టాన్ని కూడా భర్తీ చేస్తూ రైతుకి కొంతవరకు మరి అండగా దండగా నిలబడాలనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చేటువంటిది జగన్మోహన్ గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో. కాబట్టి మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఎలా అయితే గతంలో ఆదుకున్నారో అలాగే రైతాంగానికి ఆదుకుని వారికి అండగా దండగా ఉండే విధంగా మరి పూర్తి సహాయ సహకారాలు అందించడమే కాకుండా నేను కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. మిచాంగ్ తుఫాన్లో కూడా ఎన్యూమినేషన్ చేసి పంపించడం జరిగింది. అలాగే అధికారులు తక్షణమే స్పందించి మరి ఇవన్నీ కూడా ఎన్యూమినేట్ చేసి పంపించి రైతును ఆదుకోవాలని కోరుతున్నా. ఇవాళ 2 లక్షలు పెట్టుబడి పెడితే మళ్ళీ అందులో కనీసం ఒక 10,000 కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేకుండా ఇట్లా చేతికి అందినటువంటి పంట ఇట్లా సగంలో మరి నాశనం అయిపోయింది. ఏది ఏమన్నా చాలా దురదృష్టమైనటువంటి మరి సంఘటన. రైతు మీద ఏదో కక్ష ఉన్నటువంటి విధంగా నిన్న వచ్చేటువంటి యొక్క ఆ సుడిగాలి కానీ ఆ వర్ష వ్యవస్థ కానీ ఒక 2 గంటల సేపు మొత్తం నియోజకవర్గం అంతా కూడా పంటలన్నీ కూడా అతలాకుతలం చేసేసి నేలమట్టం చేసాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఏదేమన్నా రైతుకి అండగా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ప్రభుత్వం ఉంటుంది. ఎవరు రైతులు బాధపడాలని పని లేదు. ప్రజల ఆస్తులను సంపదను దోచుకోవడానికి కుట్రలు పండుతున్న దోపిడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన అవసరం వచ్చిందని తెలుగుదేశం కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు బుధవారం స్థానిక 33వ డివిజన్ నందు కొత్తపేట మార్కెట్, కామేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి సూపర్ 6 సంక్షేమ పథకాలు కరపత్రాలను పంపిణీ చేసి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో పన్నులు అధిక ధరలతో పేదల రక్తం జలగల్లా పీల్చి వైసీపీ ప్రభుత్వం దోచుకుందన్నారు. వైసీపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ త్రుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని తెలిపారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా సంపదను సృష్టించే తెలుగుదేశం జనసేన భాజపా ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. ప్రజల ఆస్తులను ప్రజాధనాలతో పాటు ప్రకృతి వనరులు కూడా అధికార పార్టీ నాయకులు దోచుకున్నారని ఈ కార్యక్రమంలో వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు కేతా శ్రీనివాసరావు, సంగిశెట్టి అశోక్, మాజీ కార్పొరేటర్ గుజ్జు దుర్గా, డివిజన్ నాయకులు గుజ్జు లక్ష్మణరావు, అన్మా సత్యనారాయణ, ఎస్కే కన్మూర్, సొరగడం వెంకటరమణ, అబ్దుల్ రహీం, వెంకటరత్నం, సత్యరాజు, జీడి రత్నం, ఎండి గౌస్ జానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డెవలప్ చేస్తాం, అన్నీ చేస్తాం, సంక్షేమం ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒకటే చెప్తున్నారు, బాబు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు పెరిగిపోయింది, ఇంటి పన్నులు పెంచేశాడు, నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి, చెత్త మీద పన్నేసి డబ్బులు తీసుకున్నాడు. అదేవిధంగా ప్రజలకి మాకు భారం అయిపోయింది ప్రభుత్వం అని చెప్పేసి అందరి మాట. ఇది ఒక 33వ వార్డే కదండి, కాకినాడ ఒకటే కదా, రాష్ట్రం అంతా ఇదే మాట. అదేవిధంగా ఆనాడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున ఈ కాకినాడ నగరంలో ఎక్కడ కూడా రౌడీజం ఉండేది కాదు, గోండాయిజం ఉండేది కాదు, ప్రశాంతమైన వాతావరణం ఉండేది. మీకు స్మార్ట్ సిటీ తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేశారు. ఈరోజు ఎక్కడ చూసినా గంజా అమ్ముతున్నారు, గంజా అమ్మే వ్యక్తులు ఎక్కువైపోయారు, గంజా తాగి వ్యక్తులు ఎక్కువైపోయారు, గొడవలు ఎక్కువవుతున్నాయి అనేది వాళ్ళ మాటకే చెప్తున్నారు అందరూ కూడా. అందుకే నేను అందరికీ ధైర్యం ఇస్తున్నా, కాకినాడ ప్రజలందరూ కూడా స్మార్ట్ సిటీ ఏదైతే ఆ రోజు అభివృద్ధి చేస్తామో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీని ఎక్కడిపక్కడ వదిలేశాడు, పనులు ఏమీ చేయలేపాడు. ఈరోజు స్మార్ట్ సిటీని గంజా సిటీగా చేస్తాడు. ఈరోజు గంజాని అరికట్టమనే కోరుతున్నారు ప్రజలందరూ కూడా. కాకినాడలో మనం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసే పని గంజా లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అందరికీ కూడా హామీ ఇస్తున్నాను ఈ రోజున. అదేవిధంగా స్మార్ట్ సిటీ ఎక్కడైతే పనులు అయిపోయాయో ఆ పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకుని ఈ కాకినాడ నగరాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరితో సెలవు. అల్లూరి సీతారామరాజు కాలనీ తోరంగిలో అల్లూరి శతాబ్ది వర్ధంతి కార్యక్రమాన్ని సినీ నిర్మాత పిటిఆర్ ప్రసాద్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గిరిజనుల సమస్యలపై వారికి అండగా నిలబడి చేసిన పోరాటం స్వాతంత్ర పోరాటంలో మైలురాయిగా నిలిచిపోయిందన్నారు. అల్లూరి త్యాగాలను ధైర్యంగా నేటి యువత ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా తోరంగి ప్రాంతంలో తమకు ఉన్న అనుబంధాన్ని ప్రసాద్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి అజయ్ కుమార్, జోగ అప్పారావు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో గిరిజనులు నేటికి నిర్లక్ష్యానికి గురవుతున్నారని వారు తెలిపారు. హక్కులు ఉన్నా అవి గిరిజనులకు అందడం లేదని, అటవీ ఉత్పత్తులకు సరైన ధరలు రాని పరిస్థితి కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వై రాంబాబు, చిట్టమేని ప్రసాద్, భవానీ, దమ్ము వరాలు, మంగ, వేపాడ శ్రీనివాసు, కణతి నరసింహమూర్తి, జయ తదితరులు పాల్గొన్నారు. అది చూసి చెలించిపోయినటువంటి అల్లూరి సీతారామరాజు చదువును కూడా మధ్యలో మానేసి ఆయన ప్రజల కోసం అడవిల్లోకి వచ్చి, ఆయనకు అడవిలో ఉండవలసిన అవసరం లేదు చెప్పాడు. ఇందాక వైజాగ్లో విశాఖపట్నంలో చదువుకున్నాడు, భీమవరంలో పుట్టాడు, ఎక్కడో టౌన్లో పుట్టిన ఆయన అడవిలోకి పోయి ఉండవలసిన, ఇవాళ అడవి పర్లేదు, మనం బస్సు ఎక్కితే తిరుగుతాం, వాళ్ళ బస్సులు కూడా లేవు. అటువంటి అడవి ప్రాంతానికి వెళ్లి గిరిజనుల కోసమని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం, బీకే చైతన్య, ఆదికేశవులు. తాత్విక బాల్ వికాస్ నేటితో ముగింపు, తాత్విక పుష్పాలను వికసింపచేస్తున్నామని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా. నా సొమ్ము ఇప్పించండి, ఎల్ఐసి అధికారుల మోసాలు అరికట్టాలి. ప్రజల ఆస్తులను దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చింది జగన్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొండబాబు వెల్లడి. రైతులను ఆదుకునేది వైసీపీనే,
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెర్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.